హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్లాటో యాజమాన్యం సంస్థ తరపున రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులందరికీ ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా డైలీ కరెంట్ అఫైర్స్ వింటున్న రాబోయే రోజుల్లో కాబోయే ప్రతి ఉద్యోగ ఎంప్లాయీకి మరొకసారి నమస్కారం. నెక్స్ట్ రాఖీ వరకు మీరందరూ కూడా ఒక ఆఫీసర్లుగా, ఒక ఎస్ఐలుగా వివిధ ఉద్యోగాల్లో మీరందరూ కూడా ఉండాలి. నెక్స్ట్ రాఖీ పండుగ మీ ఇళ్లలో ఎంప్లాయీస్గా పండుగ నిర్వహించుకోవాలి. సార్, టుడే కరెంట్ అఫైర్స్ 2020 సంవత్సరం ఆగస్టు 3వ తేదీ 2020 సంవత్సరం ఆగస్టు 2-3 తేదీల్లో బాలగంగాధర్ తిలక్ యొక్క 100 సంవత్సరాల ఆయన వర్ధంతి వేడుకలను ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్స్ సంస్థ నిర్వహిస్తుంది ఢిల్లీలో. ఈ యొక్క 100 సంవత్సరాల యొక్క వర్ధంతి వేడుకల్లో ఈ వర్ధంతి వేడుకలని బాలగంగాధర్ తిలక్ స్వరాజ్య నుండి స్వలంబన వరకు అనేక అంశం పైన ఈరోజు మేధావులతో ఒక సదస్సు కూడా జరుగుతుంది. తిలక్ స్వరాజ్యమే నా జన్మ హక్కు అనే పేరుతో ముందుకు వెళ్ళిన వ్యక్తి. ఆర్యుల మీద అనేకమైన అనుమానాలు వస్తున్నాయి. ఆర్యులు అనేవారు అంటార్టిక్ ప్రాంతానికి చెందినవారని చెప్పిన కూడా వ్యక్తి కూడా ఈయనే. మార్క్స్ ముల్లర్ అంటారు, ఆయన మధ్యాసియా ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటారు. లేదురా నాయన, మీరు అందరు ఎందుకు ఇలా విమర్శిస్తున్నారు? ఆర్యులు అనేవారు ఒక అంటార్టిక్ ప్రాంతానికి చెందినవారని చెప్పి ఆ రోజే తెలియపరిచిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. లోకమాన్య అనే బిరుదు కలిగిన ఒక వ్యక్తి. మనకి భారతదేశం యొక్క అశాంతి జనకుడు అని కూడా పిలుస్తున్నాం ఇతన్ని, తిలకును. మరి ముఖ్యంగా సార్, ఈ దేశంలో ఒక శివాజీ వేడుకలని, ఒక గణేష్ ఫెస్టివల్స్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఆ వేడుకల నిర్వహణ కూడా కారకుడు కూడా ఈ తిలకే వచ్చేసి ఇక్కడ. అనేకమైన నవలలు కూడా రాయడం జరిగింది తిలక్. ఈ తిలక్ పేరు మీదనే వచ్చేసి ఇక్కడ మయన్మార్లో మాండలే ప్రాంతంలో తిలక్ పేరు మీద అక్కడ ఒక నిర్మించిన భవనాన్ని కూడా ఈయన పేరే పెట్టడం జరిగింది. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఏమంటాడు సార్? 2020 సంవత్సరం ఆగస్టు 2-3 తేదీల్లో ఏ జాతీయ నాయకుని యొక్క 100 సంవత్సరాల యొక్క వర్ధంతి వేడుకల్ని అధికారికంగా కేంద్రం నిర్వహించింది? ఈ టైపులో అడగబోతున్న బిట్ ఉంటుంది సార్ ఇక్కడ నుంచి. మరి మరొకటి సార్, ప్రధానంగా వైట్ హౌస్ 2020 సంవత్సరం ఆగస్టు 3వ తేదీన వైట్ హౌస్ యొక్క చీఫ్ అధినేత 2020 సంవత్సరము నవంబర్ 3వ తేదీన యథావిధిగా అమెరికా దేశం యొక్క అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని కూడా ఆయన వచ్చేసి ఇక్కడ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ట్రంప్ కొన్ని రోజుల పాటు వాయిదా వేయండి, కరోనా మమ్మూరి ఉంది, కరోనా వైరస్ వల్ల దేశం అతలాకుతలం అవుతుంది కాబట్టి ఆలోచించమని చెప్తే వాళ్ళు మాత్రం అక్కడ వైట్ హౌస్ అధికారులు పట్టించుకోలేదు.
అమెరికాలో రెండు పార్టీలు ఉంటాయి. ఒకటి రిపబ్లికన్ పార్టీ నుండి మళ్ళీ రేపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉన్న వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్. మరొకటి డెమోక్రటిక్ పార్టీ. ఈ డెమోక్రటిక్ పార్టీ నుండి అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఈయన పోటీలో ఉన్న యొక్క సంఘటన సార్. 14 భాషల్లో ఇలా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కూడా జో బిడెన్ జోరుగా నిర్వహిస్తున్న యొక్క సంఘటన సార్. జో బిడెన్ అంటుండు, నేను కనుక రేపు అమెరికా అధ్యక్షుని ఎన్నికైతే రేపు అమెరికా దేశానికి ఒక మహిళ ఉపాధ్యక్షురాలుగా ఒక భారతీయురాలే, ఒక హిందూ మహిళే ఉండబోతుంది. అమెరికా జనాభా 44 కోట్లు, అమెరికాలో భారతీయుల జనాభా 46 లక్షలు, అమెరికాలో తెలుగువాడి జనాభా 12 లక్షలు, అమెరికాలో ప్రతి రంగంలో ప్రతి ఫీల్డ్లో ఈ భారతీయుడు లేని రంగం లేదు సార్. ఏ రంగంలో చూసినా కూడా మన యొక్క భారతదేశం యొక్క పాత్ర ఉంది అమెరికాలో వచ్చేసి. అందుకే భారతీయులారా నాకు ఓటేయండి, మీకు అన్ని రకాలైన సపోర్ట్ చేస్తానని చెప్పి ఇలా జో బిడెన్ కూడా అంటున్న సంఘటన. నేను కనుక రేపు అమెరికా ప్రెసిడెంట్కి ఎన్నికైతే ఒక హిందూ మహిళ, ఒక ప్రవాస భారతీయురాలు కమల్ హారిస్, ఈమె రేపు అమెరికా దేశానికి ఉపాధ్యక్షురాలుగా నియమిస్తాను కూడా ఈయన అంటున్న యొక్క సంఘటన సార్. కమల్ హారిస్ వచ్చేసి ఇక్కడ. మరొకటి సార్, ప్రధానంగా వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సార్. ఒక బ్రిటన్కు చెందిన వ్యక్తి, ప్రముఖ ఫార్ములా 1 క్రీడాకారుడు, లూయిస్ హామిల్టన్. 2020 సంవత్సరం ఆగస్టు 3వ తేదీన 7వసారి బ్రిటిష్ గ్రాండ్ ప్రీ టైటిల్ విన్నర్ సార్. ఒక బ్రిటన్ ఫార్ములా 1 టైటిల్ 7వసారి విజేత అయితేనే 2014లో, 2015, 16, 17, 19, 20 సార్. అంతకంటే ముందు 13లో, అంటే 13, 14, 15, 16, 17, 19, 18లో రాలే. ఇప్పటివరకు 7 సార్లు. 7 సార్లు బ్రిటన్ ఫార్ములా 1 టైటిల్ విన్నర్ లూయిస్ హామిల్టన్. ఈ 2020 సంవత్సరానికి లూయిస్ హామిల్టన్కు వచ్చిన టైటిల్స్ ఒకటి హంగేరియన్ టైటిల్, మరొకటి ఆస్ట్రేలియన్ టైటిల్, మరొకటి బ్రిటిష్ ఫార్ములా 1 టైటిల్. టుడే ఈయన యొక్క టోటల్ ఫార్ములా 1 టైటిల్స్ అంటే 87 టైటిల్స్ ఉన్నాయి సార్. 87 టైటిల్స్ ఉన్నాయి. ఈ ప్రపంచంలో అత్యధికంగా ఫార్ములా 1 టైటిల్స్ విన్నర్ అంటే 91 టైటిల్స్తో ప్రపంచ రికార్డు సృష్టించిన వ్యక్తి మైకల్ షూమేకర్. ఎవరు సార్? మైకల్ షూమేకర్ సార్. ఈ మైకల్ షూమేకర్ 91 టైటిల్స్ ఉన్నాయి. ఇంకా 4 టైటిల్స్ అయితే లూయిస్ హామిల్టన్, మైకల్ షూమేకర్ యొక్క
రికార్డుకు దగ్గరలో రాబోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ రేపు కరెంట్ అఫైర్స్ పరంగా ఎగ్జామ్లు ఏమంటాడు సార్, 2020 సంవత్సరానికి ఆగస్టు 3వ తేదీన లూయిస్ హామిల్టన్ ఎన్నోసారి బ్రిటిష్ ఫార్ములా 1 టైటిల్ విన్నర్, 7వసారా 5వసారా 8వసారా 9వసారా, ఎన్నోసారి సార్ ఇక్కడ 7వసారి. ఈయన మొత్తం టైటిల్స్ ఎన్ని సార్ ఇక్కడ, ఓకే సార్ మొత్తం టైటిల్స్ ఎన్నినాయి 87. ఎన్నోసారి ఈయన ఈ టైటిల్ విజేత, 7వసారి విజేత. అట్లా గుర్తు రావాలి సార్. ఏం మిగిలింది సార్ ఇక్కడ 87. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్థానాలన్నీ 87, 8 ప్లేస్ ఇక్కడ 7 అంటున్నాం. కూడితే ఏమవుతుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ సార్ 15 అవుతుంది సార్, ఇక్కడ 15. ఇలా మనకు గుర్తు రావాలి సార్. ఇంకా ఎన్ని టైటిల్స్ అయితే మైకల్ షూమేకర్కి ఇక్కడ దగ్గరలో రాబోతుండో 4 టైటిల్స్ సార్. రేపు 100% వివిధ పోటీ పరీక్షల్లో కంపల్సరీ మైకల్ షూమేకర్ గురించి అడగబోతున్న బిడ్ సార్. వచ్చేసి 52 ల్యాప్టాప్లను వచ్చేసి ఇక్కడ 1:28 ఈయన పూర్తి చేయడం జరిగింది సార్. ఒక మెర్సిడన్ డ్రైవర్ మైకల్ షూమేకర్. ఈ బిలాంగ్స్ టు కంట్రీ బ్రిటన్ కంట్రీ సార్. వచ్చేసి ఇంపార్టెంట్ పర్సన్ సార్ ఇతను. మరి ముఖ్యంగా సార్ మరో క్రీడాకారిణి వచ్చేసి ఈమె. గతంలో ఈమె ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ టోర్నమెంట్లో స్వర్ణం సాధించింది. ఈ మధ్య ఈమెను అథ్లెటిక్స్ కౌన్సిల్ వారు డోపీగా పట్టుబడిందని చెప్పి ఈమె అనాబాలిక్ అనేక ఉత్ప్రేరకమైన ట్యాబ్లెట్లను వాడినట్లు, ఈ ట్యాబ్లెట్ను డ్రగ్స్ కూడా పరిగణించినా కూడా ఈమె స్వీకరించిందని చెప్పి, అందుకే ఈమెను వచ్చేసి ఇక్కడ 4 ఏళ్ల పాటు ఇలాంటి క్రీడలు కూడా పాల్గొనకుండా అంతర్జాతీయ అథ్లెటిక్స్ కౌన్సిల్ వారు ఈమె నిషేధిస్తే 2020 సంవత్సరం ఆగస్టు 3వ తేదీన ఈమె వచ్చేసి ఇక్కడ క్రీడా కోర్టుకు అప్పీల్ చేసుకుంది. నేను ఎలాంటి ఉత్ప్రేరకాన్ని వాడలేదు, వచ్చేసి నా మీద కావాలని వెయిట్ వేశారని చెప్పి మళ్ళొకసారి నా షాంపిల్ తీసుకోండి అని చెప్పి ఈరోజు అంటుంది. ఈమె ఈ క్రీడాకారిణి వచ్చేసి ఇక్కడ గోమతి మురిమత్ అనే ఒక ప్రముఖ అథ్లెటిక్స్ క్రీడాకారిణి. ఈరోజు ఈమె ఈరోజు ఈమె క్రీడా కోర్టును కూడా కోరడం జరిగింది సార్. మళ్ళొకసారి అప్పీల్ చేసుకుంది, నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు, నా మీద నిషేధాన్ని ఎత్తివేయండి అని చెప్పి ఈరోజు ఆమె అప్పీల్ కూడా చేసుకోవడం జరిగింది సార్. ముఖ్యంగా సార్ వచ్చేసి ప్రధానంగా ఒక ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు బెనెడిక్ట్ వెడోస్, ఒక జర్మనీకి చెందిన బెనెడిక్ట్ వెడోస్ అనే క్రీడాకారుడు 2014లో జర్మనీ వరల్డ్ కప్ ఫుట్బాల్ టైటిల్ను సాధించడంలో ఈయన ప్రధానమైన పాత్ర పోషించిన ఫుట్బాల్ క్రీడాకారుడు సార్. ఇప్పటివరకు 2011 నుండి 2017 వరకు దాదాపు ఇక్కడ జర్మనీ జట్టు తరపున 44 మ్యాచ్లు కూడా ఆయా మ్యాచెస్లో పాల్గొనే క్రీడాకారుడు. జర్మనీ ప్రభుత్వం ఒక గోల్డ్ మెడల్ అవార్డును కూడా ఇతనికి ఇవ్వడం జరిగింది సార్. 2020 ఆగస్టు 3వ తేదీన ఈ బెనెడిక్ట్ ఓవెడిస్ నేను ఫుట్బాల్ క్రీడ నుండి
రిటైర్మెంట్ అవుతున్నట్లు కూడా ఈయన ప్రకటించుకోవడం జరిగింది సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా ఎగ్జామ్లో ఎలా అడగబోతాడు సార్ అంటే 2020 ఆగస్టు 3వ తేదీన ఫుట్బాల్ క్రీడా నుండి రిటైర్మెంట్ ప్రకటించుకున్న క్రీడాకారుడు ఎవరైనా రిటైర్మెంట్ ప్రకటించుకున్న క్రీడాకారుడైన ఏ దేశానికి చెందిన వ్యక్తి ఈ లెవెల్లో బిట్టు అడగబోతున్న బిట్టు ఇక్కడ నుంచి ఉంటుంది సార్. ఈరోజు లూయిస్ హామిల్టన్ ఇంపార్టెంట్, గోమతి మురిమత్తు ఇంపార్టెంట్, బెనడిక్ట్ ఓవడిస్ ఇంపార్టెంట్. కంపల్సరీ సార్ ఈ ముగ్గురిట్లో ఏదో ఒక బిట్ కంపల్సరీ రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఇక్కడ నుంచి ఉంటుంది సార్ ఇక్కడ. ఓకే సార్. మరొకటి టుడే కరెంట్ అఫైర్స్ బిట్ సార్. 2020 సంవత్సరం ఆగస్టు 3వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఒక మాస్కు అనేక మందికి ప్రయోజనం అని చెప్పి ఒక మాస్క్ను వాడండి, ప్రతి ఒక్కరు కూడా మాస్క్ను వాడండి, ఎవరు కూడా వచ్చేసి అక్కడ మాస్క్ను వాడకుండా ఉండకూడదు. ఎందుకంటే మీతో పాటు అనేక మంది కూడా ఇది ప్రయోజనం కాబట్టి దీని ద్వారా కరోనా వైరస్ యొక్క భౌతిక దూరాన్ని కనుక పాటించినట్లయితే ఈ వ్యాధిని పూర్తిగా మనము నిర్మూలించగలిగినట్లే. కాబట్టి ఈ వ్యాధి ద్వారా వస్తున్న యొక్క అంటే పరిస్థితులు రోజు రోజుకు విస్తరిస్తున్న యొక్క భయంకరంగా దేశంలో ఇది విస్తరిస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతంగా పల్లె ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాధి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రండి, మాస్కులు కూడా ధరించండి. ఒకే మాస్కు అనేక మందికి ఉపయోగం అనే యొక్క వినూతనమైన యొక్క కార్యక్రమం ద్వారా ఈరోజు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది సార్. జస్ట్ 1 డే బ్యాక్ ప్రభుత్వ యొక్క కార్యాలయంలో కానీ, ప్రభుత్వ యొక్క ఆఫీసుల్లో కానీ ఎవరైనా అక్కడ జీన్స్ షర్ట్ యొక్క పాయింట్ల ద్వారా రాకూడదు, ధరించకూడదు. సాంప్రదాయమైన యొక్క దుస్తుల ద్వారా ఆఫీసులకి రండి అని కూడా పిలుపునిచ్చిన యొక్క సంఘటన శివరాజ్ సింగ్ చౌహాన్. ఈయనకు కూడా కరోనా వైరస్ రావడం జరిగింది సార్. ఇక్కడ ఈరోజు మధ్యప్రదేశ్ యొక్క నూతన ఇన్ఛార్జ్ యొక్క గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఈమె. లాల్జీ టండన్ మరణం తర్వాత మధ్యప్రదేశ్కి ఈమె ఇన్ఛార్జి గవర్నర్గా నియమితులు కావడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి ఓకే. మరొక ప్రోగ్రాం సార్, అంశం ఒక అంతర్జాతీయ స్థాయిలో 2020 నాటికి పివి నరసింహారావు జన్మించి 100 సంవత్సరాలు కూడా పూర్తి కావడం జరిగింది. 100 సంవత్సరాల యొక్క శత జయంతి వేడుకలని ఢిల్లీలో అధికారికంగా నిర్వహించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు భావించింది. ఈ శత జయంతి వేడుకలకి అమెరికా మాజీ అధ్యక్షుడు హుసేన్ బరాక్ ఒబామా, మరొక ఆయన బిల్ క్లింటన్, వివిధ దేశాల యొక్క అధినేతలను కూడా ఈ వేడుకలోకి పిలువబోతున్నారు సార్ త్వరలో. 1969లో తెలంగాణ ఉద్యమం, 72లో జై ఆంధ్ర ఉద్యమం, ఈ రెండు ఉద్యమాల ఫలితంగానే 1973లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన కూడా రావడం జరిగింది సార్. కర్నూలు జిల్లాలో నంద్యాల, ఒరిస్సా రాష్ట్రంలో బరంపూర్ నుండి
ఒక లోక్సభ సభ్యుడిగా అత్యధిక మెజార్టీతో కూడా ఎన్నికైన వ్యక్తి అప్పట్లో శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు 18 భాషల్లో అనార్గళంగా మాట్లాడిన ఏకైక ప్రధానమంత్రి. నా అదృష్టమేందో నా దురదృష్టమేందో నేను ప్రధానిగా ఉన్నప్పుడే ఈ బాబ్రీ మసీదు పైన దాడి జరిగిందని చెప్పి 1992 డిసెంబర్ 6వ తేదీ అయోధ్య అనే పేరుతో ఒక నవల కూడా రాయడం జరిగింది. మరొక నవల ది ఇన్సైడర్ అనే పేరుతో మరొక నవల కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఇది కూడా ఈయనకు సంబంధించింది సార్, పీవీకి. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ పరంగా ఎగ్జామ్లో ఎలా మనకు అడుగుతాడు సార్ అంటే పివి నరసింహారావు యొక్క శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథులు ఎవరెవరు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి శత జయంతి వేడుకలను అంటే అధికారికంగా నిర్వహిస్తామని అనౌన్స్మెంట్ చేసింది, లేదా 2020లో ఏ ప్రధాని జన్మించి 100 సంవత్సరాలు కంప్లీట్ కావడం జరిగింది. ఈ టైపులో అడగబోతున్న బిట్లుంటాయి సార్. ఒక పాలన వికేంద్రీకరణ కోసం ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల యొక్క విధానాన్ని గవర్నర్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. గవర్నర్ ఆమోద ముద్ర తర్వాత ఏపీని 4 జోన్లుగా ఇక్కడ విభజించారు. ఒకటి విజయనగరంతో ఒక జోను, కాకినాడతో ఒక జోను, గుంటూరుతో ఒక జోను, కడపతో ఒక జోను, మొత్తం 4 జోన్లుగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఈ 4 జోన్లతో పాటు ఒక ప్రణాళిక బోర్డులను కూడా, ఒక డెవలప్మెంట్ బోర్డు కూడా ఏర్పాటు చేయాలి. పాలన వికేంద్రీకరణ జరగాలి. ఏ ఒక్క దగ్గరనో కేంద్రీకృతం కావద్దు. అన్ని వర్గాల వారికి ఇక్కడ పరిపాలన అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 3 రాజధానుల యొక్క ఆమోద ముద్ర కూడా కంప్లీట్ అయిన సంఘటన సార్. ముఖ్యంగా సార్ దానితో పాటు ప్రధానంగా ఈరోజు ఆగస్టు 3వ తేదీన అనేకమైన టెస్టుల మీద అనేక సార్లు కేసుల ద్వారా కొన్ని సందర్భంలో విమర్శలు చేసుకొని ఈరోజు ఏపీ యొక్క ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు ఆగస్టు 3వ తేదీన ఈయన బాధ్యతలు కూడా స్వీకరించిన తర్వాత నేను ప్రభుత్వం నాకు సపోర్ట్ చేయాలి, ప్రభుత్వంతో అన్ని విధాలు నేను కలిసిపోతానని చెప్పి ఈరోజు ఈయన పిలుపును కూడా ఇవ్వడం జరిగింది సార్. వచ్చేసి ఇది సార్ ఏపీ టుడే కరెంట్ అఫైర్స్ బిట్. మరొకటి సార్ ప్రధానంగా వచ్చేసి ఇష్యూ సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఇందిరా రసాయి యోజన కార్యక్రమం. ఇందిరా రసాయి యోజన కార్యక్రమం ఈరోజు ఒకవైపు రాజకీయ సంక్షోభాలు ఉండి మరొక వైపు అశోక్ గెలాటే ఈరోజు 2020 ఆగస్టు 3వ తేదీన ఒక మాట అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. నో హంగర్ నో స్లీప్ అనే పేరుతో పరిష్కరించండి, పరిష్కారంతో వేగవంతంగా ముందుకెళ్ళండి అనేక మాటల ద్వారా పట్టణ ప్రాంతంలో ప్రధానంగా పేద వర్గాల వారికి 8 రూపాయలకే ప్లేట్ భోజనాన్ని అందించే యొక్క విధానంతో ఇందిరా రసాయి యోజన కార్యక్రమాన్ని రేపు 2020 ఆగస్టు 20 నాడు మేము ప్రారంభించబోతున్నామని చెప్పి
ఈ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది సార్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమంటాడు సార్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా 2020 సంవత్సరం ఆగస్టు 20 నాడు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా రసాయి యోజన కార్యక్రమాన్ని నిర్వహించింది? ఇందిరా రసాయి యోజన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఇదే ప్రోగ్రాం తమిళనాడులో అమ్మ క్యాంటీన్ల పేరుతో ఉండే, తెలంగాణలో మొన్నటి వరకు అన్న ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ల పేరుతో ఉండే, తెలంగాణలో వచ్చేసి ఇక్కడ అన్నపూర్ణ యోజన పేరుతో ఇలా ఉండేది. సద్దిమూడిన తర్వాత పేరు మార్చారు. ఈ విధంగా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇందిరాగాంధీ ప్రోగ్రాం, ఇందిరా రసాయి యోజన ప్రోగ్రాం సార్. మరొకటి సార్, ప్రధానంగా రేపు 2022 పూర్తి నాటికి ఈ ప్రపంచంలో ఉన్న ఎత్తైన రైల్వే వంతెనను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం సరిహద్దుల్లో చీనాబు నది పైన 359 మీటర్ల ఎత్తులో భారత ప్రభుత్వం నిర్మించబోతున్న సంఘటన సార్. ఢిల్లీలో ఉన్న కుత్మినార్ ఎత్తు 72 మీటర్లు, ఈఫిల్ టవర్ ఎత్తు, ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ యొక్క హైటు 354 మీటర్లు. ఒక ప్రపంచంలోనే అతి ఎత్తులో ఇక్కడ 359 మీటర్ల ఎత్తులో ఒక రైల్వే వంతెనను ఎక్కడ నిర్మిస్తారంటే, నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన జరిగింది సార్ అంటే జమ్మూ కాశ్మీర్లో జరిగింది సార్. ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన ఇక్కడ నిర్మాణం జరుగుతుంది సార్, ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో. మరి మరొకటి సార్ వచ్చేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆయా వలస కార్మికులకి ఆయా ప్రాంతాల్లో ఉపాధి కల్పించే విధంగా ఆత్మ నిర్భర్ యోజనలో భాగంగా అగరబత్తి ఖాదీ ఆత్మ నిర్భర్ యోజన, అగరబత్తి ఖాదీ ఆత్మ నిర్భర్ యోజన పేరుతో ఈరోజు ఈ కార్యక్రమం కార్యక్రమాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సార్. దీని ద్వారా భారతదేశం అగరబత్తుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించే దిశగా మనం ముందుకెళ్ళాలి. భారతదేశం అగరబత్తుల ప్రొడక్షన్లో ఏ ఒక్కరి మీద కూడా మనం ఆధారపడకుండా మనమే సొంతంగా అభివృద్ధిలో ముందుకెళ్ళాలి. దీని ద్వారా స్వయంగా అభివృద్ధి చెందవచ్చు. దీని ద్వారా మన ప్రజలకు కావాల్సిన యొక్క ఉపాధి కూడా లభిస్తుంది. దీని ద్వారా ఆయా వర్గాల వారికి కావాల్సిన యొక్క ఆదాయం కూడా వస్తున్న యొక్క లక్ష్యంతోనే అగరబత్తి ఖాదీ ఆత్మ నిర్భర్ యోజన పేరుతో త్వరలో ఈ కార్యక్రమం కూడా అమల్లోకి రాబోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. ముఖ్యంగా సార్ మరొకటి ప్రధానంగా 2020 సంవత్సరం ఆగస్టులో అనుకున్నారు కానీ ఇంకా లేట్ కావచ్చు. ఇక్కడ రేపు సెప్టెంబర్ 15 నాటికి టిక్ టాక్ సంస్థను నేరుగా కొనుగోలు చేయబోతున్న సంస్థ అంటే మైక్రోసాఫ్ట్. భారతదేశం చైనాకి సంబంధించిన అనేకమైన యాప్స్ అక్కడ టిక్ టాక్తో పాటు అనేకమైన యాప్స్ నిషేధించింది. అందులో భాగంగా టిక్ టాక్ అనేది బాగా ఇది మార్కెటింగ్, ఇది బిజినెస్, దీని ద్వారా అత్యధిక డబ్బులు కూడా సంపాదించాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ 2020 సెప్టెంబర్ 15 నాటికి టిక్ టాక్ అనేది మా భాగస్వామ్య కంపెనీ కాబోతుంది.
దాన్ని పూర్తిగా మేము కొనుగోలు చేయబోతున్నాం. ప్రజెంట్లీ చర్చలు కూడా నిర్వహిస్తామని కూడా ఈరోజు మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క CEO ఒక తెలుగువాడు సత్యనాదెల్ల చౌదరి అనంతపురం జిల్లాలో బుక్కరాయపురం అనే యొక్క గ్రామానికి చెందిన వ్యక్తి ఈ సత్య నాదెల్ల చౌదరి అనే యొక్క పర్సన్ సార్ వచ్చేసి ఇక్కడ మరొకటి సార్ ప్రధానంగా దీంతో పాటు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యొక్క నూతన విద్యా విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అందులో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సవరించాలని చెప్పి తమిళనాడు ముఖ్యమంత్రి ఇక్కడ పళనిస్వామి ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది సార్. ఇక్కడ నూతన విద్యా విధానంలో ఏదో మీ నాయకులు కూర్చొని మీరే దీన్ని చర్చించే విధంగా ఉంది కాబట్టి దీన్ని మాత్రం మేము ఒప్పుకోము, మా రాష్ట్రంలో మాత్రం దీన్ని అమలు పరచబోమని చెప్పి అలా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్తున్న యొక్క సంఘటన సార్. ఈ విషయంలో వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా సార్ ప్రధానంగా ఏ మూమెంట్లోనైనా ఈ రెండు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రిపరేషన్ ఒక గట్టి ప్లాన్ చేసుకోండి, ప్రిపరేషన్లో ఒక ముందుకెళ్ళండి. ఇదే యొక్క మంచి టైం అనుకోవాలి. ఈ టైంని మీరు వేస్ట్ చేసుకోవద్దు. ఒక ప్లాన్ ప్రకారంగా ఒక టైం టేబుల్ పెట్టుకొని మీ ప్రిపరేషన్ ఇలా ముందుకు తీసుకెళ్ళండి. కానీ అక్కడ హాఫ్ అన్ అవర్ జాగ్రఫీ, హాఫ్ అన్ అవర్ పాలిటీ, హాఫ్ అన్ అవర్ ఎకానమీ ఇవన్నీ మీరు చదవద్దండి. రేపు ఆఫ్లైన్ స్టార్ట్ అయ్యేసరికి 2021 అయింది సార్. ఆల్రెడీ రష్యా అంటుంది రేపు ఆగస్టు 15, 20 నాటికి వ్యాక్సిన్ అంటుంది. రష్యా వ్యాక్సిన్ మాకొద్దు బాబోయ్ అంటున్నాయి. అదేవిధంగా కొన్ని దేశాలలో వ్యాక్సిన్లో ముందున్నాయి. ఇంకా టైం పట్టే అవకాశం ఉంటుంది. ఏ మూమెంట్లో వచ్చినా కూడా, నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు సిద్ధంగా ఉండాలి సార్. ఇలా ఒక్క పోస్ట్కి అలా లక్షల మంది కూడా పోటీలో ఉన్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. మరొక వైపు చైనా, భారత్ నేపాల్ మధ్య గొడవ పెట్టించింది. భారత్ బంగ్లా మధ్య ఉన్న యొక్క స్నేహ సంబంధాలను కూడా విడదీయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్న యొక్క సంఘటన. భారత్ కూడా ఏ దేశం కూడా భారత్తో స్నేహితులు ఉండొద్దు, ప్రతి దేశం కూడా భారత్కు శత్రువుగా తయారు చేయడమే చైనా యొక్క ఎజెండా లాగా మారిపోయిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. ఇది మనకు మాత్రం ప్రధానంగా సార్. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి. ఈ విధంగా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ద్వారా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీగా మీరు ఈ క్లాసుల ద్వారా 50 మార్కులు కూడా మీరు ఈజీగా సాధించబోతారు. ఇంకా మీకు కొన్ని టెస్టులు కూడా ఉంటాయి సార్. అన్ని రకాలుగా ఈ ప్లాటో యజమాని మీకు అవకాశం కల్పిస్తుంది. దీన్ని వినియోగించుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. త్వరలో వచ్చేసి ఇక్కడ వీటి మీదనే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క క్లాస్ మీదనే ఒక గ్రాండ్ టెస్ట్లు కూడా అక్కడ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాలనే యొక్క లక్ష్యంతో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో నిరుపేద విద్యార్థులకి కావాల్సినంత యొక్క కరెంట్ అఫైర్స్ను అందించాలనే యొక్క లక్ష్యంతో ఈరోజు మీ ప్లాటో సంస్థ ముందుకు వస్తున్న యొక్క సంఘటన సార్. ఓకే, మరొకసారి అందరికీ రాఖీ శుభాకాంక్షలు. నెక్స్ట్ రాఖీ వరకు మీ ఇళ్ళల్లో ఒక వెలుగు ఉండాలి. ఒక ఆఫీసర్గానే రాఖీ నిర్వహించుకోవాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.